ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి 1800, అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది. నేనిచ్చేది కొంతమందికి కాదు, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, తల్లికి వందనం. మోసం చేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా? ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 చొప్పున, నలుగురుంటే 60,000 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ పిల్లలు మనకు ఒక ఆస్తి. వాళ్లే భవిష్యత్తుకు నాంది. వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది, వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు అక్కలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను మీకు. కట్టెల పొయ్యితో మా అక్కలు చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను. ఆ బాధ గుర్తుపెట్టుకొని నా ఆడబిడ్డలు ఎవరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఆ వంట గ్యాస్ ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు, మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి, వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా. ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించా. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. రోడ్డు పక్కన పొలాల్లో మరుగుదొడ్డుకు పోయేవాళ్ళు, అవమాన పాలయ్యేవాళ్ళు, తెల్లవారితో చీకట్లోనే మరుగుదొడ్డుకి పోయి తర్వాత పోవాలంటే అవమానంతో ఎక్కడికక్కడ బాధపడేవారు. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఎగతాళి చేశారు. ఈ ఆడబిడ్డలకు ఏదో ఈయన డాక్రా సంఘాలు పెట్టాడు, వీళ్ళేదో నాయకులు అయిపోయారని. కాదు, నా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు. ఇంటినే కాకుండా వంటింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. అందుకే ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టా. ఈ రోజు హామీ ఇస్తున్నా, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఏమమ్మా, మీకందరికీ అర్థమైందా నేను చెప్పిందని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి 2,50,00,000 మంది మా ఆడబిడ్డలున్నారు. ఒక అన్నగా చెప్తున్నా, కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, ఉత్తుత్తి మాటలు చెప్తున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తారు. కడాన వాళ్ళకందరికి గంజాయి ఇచ్చేసి మీ పిల్లలు మీకు తక్కకుండా చేసే పరిస్థితికి వస్తారు. నేను అట్టగాదు, మీకు న్యాయం చేస్తా. మీ పిల్లల్ని ఐటీ చదివించి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.